ఎన్నున్నాయి మీరు చెప్పుకోనీకి? బస్సు ఉచితంగా 200 యూనిట్, రేషన్ కార్డు, సన్నబియ్యం, గ్యాస్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 2 లక్షల రుణమాఫీ, 500 అదనంగా బోనస్ రైతులకు. పదేళ్లు రోడ్లు లేవు. మనం ఈ 2 ఏళ్లలోనే చాలా శాంక్షన్లు తెచ్చినాము, పనులు కూడా స్టార్ట్ అయినాయి, టెండర్లు అవుతున్నాయి. అందుకే నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రులు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆర్థిక ఖజానా బాగలేకపోయినా, ఈ రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితులలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున్ గారి నాయకత్వంలో మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ డబ్బులు లేకపోయినా డబ్బులు సమకూర్చుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇన్ని పథకాలు ఇవ్వడం కూడా జరిగింది. అదే కాదు, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారి నోటీసులో పెట్టి, వారి ఆలోచన మీదకు కాంగ్రెస్ గవర్నమెంట్ టీజీఐఏసీ చైర్మన్ గా మరి నిర్మల ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఉంది కాబట్టి, మన సంగారెడ్డి ప్రాంతంలో కొండాపూర్లో అలియాబాద్ దగ్గర 40 ఎకరాల ఒక కంపెనీకి శాంక్షన్ ఒకరికి ఇప్పించడం కూడా జరిగింది. తొందరగా ఫ్యాక్టరీ వస్తుంది ఒకటాడ. ఆరూర్ మధు 180 ఎకరాల భూమిని అక్కడ మధువ గ్రామ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అక్కడ కూడా ఇండస్ట్రీ కోసం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే కొండాపూర్, ముందేనపల్లి, ఎవరింకా ముందేనపల్లి, మాందాపూర్ ఆ ప్రాంతంలో దాదాపు అటో ఇటో 150, 200, 300 ఎకరాలు అక్కడ కూడా ఇండస్ట్రియల్ తీసుకురావడానికి అక్కడ రైతులతో మాట్లాడడం జరుగుతుంది. అదే కాదు, మన అంజనేయులు చర్యాల ఐఐటి ముంగుడు కూడా ఒక 100 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వస్తే ఇబ్బంది లేకుండా వాళ్ళకు అక్కడ కూడా ఒక ఐటీ సెక్టర్ కావాలని అక్కడ కూడా ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు నష్టం రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్ళకు డబ్బులు చెల్లించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు పడంజర్ ప్రాంతంలో కూడా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ భూమి సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అటో ఇటో నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో ఈ ప్రాంతంలో చాలా కంపెనీలు, సంగారెడ్డి ప్రాంతంలో చాలా కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మరి వారు ఇచ్చిన ఈమెకి శాఖ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈమెకి ఇచ్చిన ఈ టీజేసీ శాఖని ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో, సంగారెడ్డి జిల్లాకు ఈ యొక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కంపెనీలు ఎక్కువ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో లేబర్లు కానీ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఉద్యోగ అవకాశ కల్పన కార్యక్రమంలో భాగమే ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాదాపు 1 సంవత్సరం నుంచి కాలం నుంచి కూడా ఈ భూమి సేకరణ రైతుల మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకుంటేనే, స్వచ్ఛందంగా వస్తేనే ఆ భూములు తీసుకోవాలి అనే ఒక పద్ధతి ప్రకారమే మనము ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అటో ఇటో కొన్ని కంపెనీలు కూడా వాళ్ళు కూడా భూమి పూజ చేసుకొని స్టార్ట్ అయ్యే పరిస్థితికి కొన్ని వచ్చినాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా సంగారెడ్డి నియోజకవర్గ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అందరూ కూడా
ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలని నేను ఈ సందర్భం చెప్తున్నా. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ ఇండస్ట్రీ పరంగా కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇండస్ట్రీని తీసుకురావాలి సంగారెడ్డి ప్రాంతానికి అనే ఒక ప్రక్రియ కూడా ఒక సంవత్సర కాలం నుంచి కూడా నడుస్తుంది. ఈ రకమైన పరిస్థితులు మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మన 10 ఏళ్ల పోయిన గవర్నమెంట్ చూసినాం. ఆ 10 ఏళ్ళు మన రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు, నేను పవర్లో లేను. ఇప్పుడు సంగారెడ్డిలో పవర్లో లేకపోయినా రాష్ట్రంలో పవర్లు అయితే ఉన్నా, మన పార్టీ పవర్లో ఉంది. అర్థమైంది కదా. ఏదో జగ్గారెడ్డిని సంగారెడ్డి వాళ్ళు ఓడగొట్టిరు కానీ అలిగి ఇంట్లో వండుకోలే. అర్థమైందా. వాళ్ళు కూడా నాకు అలవాటు లేదు, పండుకుని అలవాటు లేదు ఇంట్లో. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మనం గెలిపించిరా గెలిపిలేరా అవి మనకు అవసరం లేదు. సంగారెడ్డి మట్టుకు చెప్తున్నా, అట్లాంటి సర్పంచ్లు ఓడిపోతే పనులు చేస్తారని మళ్ళీ అనుకోకుండా మళ్ళీ అట్లా కూడా చెప్తున్నా. అది ప్రమాదం. మళ్ళా నేనంటే అటు చేసి అయినా మీ దగ్గర తేడా వస్తే అటు చేసి కానీ మళ్ళీ నేను మీకు ఒక గట్టి హామీ ఇస్తున్నానయ్యో. మీకు ఇక మీరు కూడా ఊర్లలో పోయి చెప్పుకోండి. ఏం చెప్పుకోండి అంటే, మన గ్రామంలో కాంగ్రెస్ కండువాతో సర్పంచ్ని ఎవరైతే ఇప్పుడు 84 గ్రామ సర్పంచ్లు కాంగ్రెస్ కండువాతో గెలిపిమని చెప్పి అడగండి, గెలవండి. ఆ ప్రాంతంలో రైతులకు ఊర్లకు కూడా చెప్పండి, అరే నాయన మా సర్పంచ్ గెలిపి కాంగ్రెస్ ని, ఈ ఊరికి రోడ్డు తెస్తా, ఈ ఊరికి నేను సార్ తోడు మాట్లాడి రోడ్డు తెస్తా, సార్ తోడు మాట్లాడి బండ్ల రైతులకు రోడ్లు వేపిస్తా. రైతులకు చెప్పండి, బండ్ల బాట అంటే రైతులు పండించిన రైతు పంటని మార్కెట్ పట్టణానికి తీసుకుపోవడానికి ఎంత రోడ్లు కావాలో మీరు అనండి. మీ గ్రామంలో చెప్పండి, రే కాంగ్రెస్ కండువా సర్పంచ్ని గెలిపివ్వండి, ఈ ఊరికి మెయిన్ రోడ్ తెస్తా, ఈ ఊర్లలో ఇంటర్నల్ రోడ్స్ వేపిస్తా, చేన్ల కాడికి తొవ్వల రోడ్ వేపిస్తా అని మీరు మాటించుకోండి. అర్థమైందా అందరికి ఇది? ఎందుకంటే ఒక్క రాత్రి ముందే అసలు ఆట స్టార్ట్ అవుతుంది. అందరు వినాలి ఇది. అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ఉండే అక్కడ ఇట్రా, నేను అందరు వినండి. రేపు పోలింగ్ అన్నాక ఈ రాత్రికి స్టార్ట్ అవుతుంది ఆట, అంతే కదా. అంటే ఏది పోల్ మేనేజ్మెంట్ ఆట స్టార్ట్ అవుతుంది. అయినా ఎంత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత మందు దాపినా తాగేటోళ్లకు, అయినా ఆ రాత్రి మందు తాగేటోనికి ఏం జ్ఞాపకం రావాలంటే, ఈ అపోజిషన్ మందు దాగి వీనికి ఓటేస్తే మళ్ళా రేపు నాకు రోడ్డు రాదేమో, నా ఊరికి ఊర్లకు రోడ్లు రావేమో, నేను ఎట్లా అడుగుతా, నా సర్పంచ్ ఓడిపోతే, కాంగ్రెస్ సర్పంచ్ ఓడిపోతే అనే ఒక ఆలోచన అందరికి వచ్చేటట్టు చేయండి. అంటే ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తే నిర్మల దగ్గరికి జగ్గారెడ్డి దగ్గర పోయి రోడ్ అడుగుదాము, అది అడుగుదాము, ఇది అడగగలుగుతాం అనే ఒక విషయాన్ని మీరు రైతులకు గ్రామ ప్రజలకు చెప్పండి. మళ్ళీ మిగతా చేసుకోండి. మిగతా ఏంటి, ఏంది
సత్కారాలు అవన్నీ చేసుకోండి. అదే ఇదే దావతే. కానీ మన గవర్నమెంట్ ఉంది కదా. నేను అనేది ఇప్పుడు ఇస్మాయిల్ ఖాన్పేట ఉంది. ఇస్మాయిల్ ఖాన్పేట సర్పంచ్ ఒక పార్టీ ఉంటాడు. రోడ్ ఏమో నేను వేపిస్తా. అదేం పద్ధతి మీది ఊరోళ్ళది కూడా? అవునా కదా? రోడ్ ఏమో నేను వేపిస్తా, ఓట్లేమో ఇంకోనికేస్తారు. ఎట్లా ఇదైతే? కల్పకూరు ఉంది. చెప్పండి, ఊర్లో చెప్పు లక్ష్మారెడ్డి. అరే నాయన ఈసారి సార్ దగ్గర పోయి పనులు చేయాలంటే ముఖం ఉండదురా నాయన. సర్పంచ్ కాంగ్రెస్ అని గెలిపిండని చెప్పు. ఆత్మకూరు ఉంది. ఊర్లో చెప్పండి, ఊరోళ్ళకి చెప్పండి. ఇంకేనా డౌట్ ఉన్న ఊర్లో ఏమైనా ఉన్నాయా? ఏం రాకు, నీ ఊర్లో చెప్పుకో. అట్లా బుచ్చిరాములు నీ ఊర్లో చెప్పుకో, సిద్ధన్న చెప్పుకో, రామరెడ్డి, మోతి, మీరు కూడా అంజనేయులు చర్యాలలో చెప్పు. ఇదంతా బిడ్ చేపిస్తాం. అసలు నేను ఉమ్మడి రాష్ట్రం నేను వేయించిన బ్రిడ్జిలే. ఏది ఇప్పుడు మీది రేజింతల బ్రిడ్జ్ ఎవరా వేయించింది? నేనే కదా. బ్రిడ్జ్ నేనే వేయించినా. అచ్చా, బ్రిడ్జ్ మీదకించే ఎవరెవరు పోతున్నారు? రేజింతల వాళ్ళు పోతారు, అనంతసాగర్ వాళ్ళు పోతారు. అచ్చా, మొన్న అనంతసాగర్ వాళ్ళు ఎన్ని ఓట్లు పడ్డావా మొన్న? ఎవరు? అచ్చా, బేతోళ్ళు ఎవరు వేయించారు? బేతోళ్ళు ఎవరున్నారా ఈడ? ఇప్పుడు ఇస్మాయిల్ ఖాన్ ఆ రోడ్ ఆ బ్రిడ్జ్ ఎవరు వేయించురా? నేనే. బ్రిడ్జ్ లావంతు ఓట్లు ఇంకోనుకా. ఏ మనుషులు అయిపోయారా అని అమ్మ మీరు అంతా. అక్కడ ఎట్లా కనబడుతున్నా నేను? ఎదురుగుడం హనుమంత్ రెడ్డి ఏమా ఎదురుగుడం ఎక్కడ పోయినావా? ఈయన లేడా? హనుమంత్ రెడ్డి విఠల్ సాబ్, ఆ బ్రిడ్జ్ ఎట్లుండే? బ్రిడ్జ్ లేదు. వాగులకి పోయి ₹1 కోటి తీసుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో. ₹1 కోటి బ్రిడ్జ్ వేయించిన. కొల్కూరు వీళ్ళు బ్రిడ్జ్ లేకపోతే వీళ్ళు ఏమనేటోళ్ళు తెలుసా? నేను 2000 ఎమ్మెల్యే గెలిచినప్పుడు మా ఊరికి పిల్లని ఇస్తలేదు, బ్రిడ్జ్ లేనందుకు అన్నారు వీళ్ళు. మా ఊరికి ఏమైనా ఆడపిల్లని ఇవ్వాలంటే ఆడపిల్లని ఇస్తలేరు. వాడు పెళ్లి చేసుకుంటే ఆడు పోరాడు పెళ్ళాన్ని స్కూటర్ మీద రావాలంటే ఆ పెళ్ళాము నడుచుకుంటే వాగలగంజి వాల్సి వస్తుంది. నా పెళ్ళాం కాళ్ళు అరిగిపోతున్నాయి, కాళ్లకు ఇసుక ఉసుకపోతుంది. నా పెళ్ళాం బండి మీద ఇంటికి తీసుకుపోవాలంటే వాగలగంజి వాల్సి వస్తుంది. ఒక బ్రిడ్జ్ అయిపోయినట్టు నేను బ్రిడ్జ్ అయిపించిన. అవునా? ఎల్లారం, ఆత్మకూర్, చందాపూర్ ఇవన్నీ ఉన్నాయి మనకు. అంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆ రోజులలో అంతకుముందు కాని బ్రిడ్జులన్నీ కూడా నేను 2004 ఎమ్మెల్యే అయినాక 10 ఏళ్లలో ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోషే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని బ్రిడ్జిలు అయితే ఉన్నా అన్ని బ్రిడ్జిలన్నీ నేను చేపించిన బ్రిడ్జిలే. ఆడదాకెందుకు? గంగారం నుంచి జైరాబాద్ వరకు 4 లైన్ నేనే కదా వేయించింది. అంటే మనమే కదా వేయించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా వేయించింది. ఎక్కడ? గంగారాం, పడాంచెరు, రామచంద్రాపురం, లింగపల్లి, వయా పడాంచెరు, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సదాశివపేట, ఆరూర్, ఈరూర్, నందికంది, కంకోల్ నుంచి కోయిరూరు నుంచి ఆడదాకా నేను, దామోదర్ గారు, సురేష్ షెట్కర్ గారు, మా మెదక్ శశిధర్ రెడ్డి. అచ్చా, ఇదెందుక? ఇదేది మన బైపాస్ రోడ్డు, ఏది మామిడిపల్లి బైపాస్ రోడ్డు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను, దామోదర్ గారు అండ్ సురేష్ షెట్కర్ గారు
అకోలా నాందేడ్ రోడ్డు బైపాస్ మామిడిపల్లి ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో శంకుస్థాపన మామిడిపల్లి టర్నింగ్ మీద వేయించిన ఆ బ్రిడ్జే మన ప్రధానమంత్రి మోడీ గారు రిబ్బన్ కటింగ్ చేసిండు. శాంక్షన్ నేనే ఆ రోజు మన గవర్నమెంటే. సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నేను కట్టించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఐఐటి ఎవరు తెచ్చారు? अरे बोलो मैं आज ही हुंडी हिला रहे क्या मैं तुम मुंह में क्या रखे मिया ఐఐటి తెచ్చిందెవరు? ఇచ్చిందెవరు? సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఐఐటి కందికి వచ్చింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ మామిడిపల్లి దగ్గర దామోదర్ గారితో మాట్లాడి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మామిడిపల్లి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. సరే మెడికల్ కాలేజ్ 50-50 మనం అపోజిషన్ చేసింది చెప్పాలి. 50-50 సగం కాంగ్రెస్ సగం బీఆర్ఎస్ కేసీఆర్. కాంగ్రెస్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ కేసీఆర్. అది మెడికల్ కాలేజ్ 50-50 న్యాయంగా, అంతే కదా? ఏమంజనేలు మీ ఊర్లలో సీసీ రోడ్లు కానీ అన్నీ మనం చేసిందేనా? ఆ 10 ఏళ్ల గవర్నమెంట్ లో బీఆర్ఎస్ చేసింది ఏదైనా ఉందా చెప్పండి. పోనీ ఎవరైనా చెప్పగలుగుతారా? అందుకే నేనేమంటున్నంటే గత 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో జగ్గారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమందరము ప్రజల కోసము అనేక పనులు మనం చేసి పెట్టిన చరిత్ర అన్ని కనబడుతున్నారు మనము. అందుకే ఈ 2 సంవత్సరాలలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మినిస్టర్లు, మన ప్రెసిడెంట్, మన ఇన్ఛార్జ్లో ఈ రోజు అన్ని పథకాలు అమలు చేసినాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పండి. తెలుసు, మర్చిపోతుంటారు, మళ్ళీ కూడా జ్ఞాపకం చేయించండి. అరే నాయనా మనకు సన్న బియ్యం వస్తున్నాయి ఊరికి.